ఎందుకు దునిపించిన అంటే కొత్తిమీర వేసాక దునిపించిన, కాకపోతే నేను వేయనేసి మళ్ళీ డిసైడ్ అయినా. సో వేసలేను ఇదే మొత్తం. సో ఇదేమో కొత్తిమీర ఆల్రెడీ రేట్ లేక సగం బీకి సగం వేసి పెట్టింది అనమాట. ఇదంతా ఇలా ఉంది కదా. సో ఇది ఇంకా తిని దొయ్య నాటేయాలి ఇది. సో మనం కోసేటి ఏమో ఆ దొయ్యలు ఉన్నాయి, ఆ నుంచి పొడుగు ఇంట్లో ధనాలు ఉంది. ధనాలు చూపిస్తాయి ఇప్పుడు చూడ. తొక్కినాయి మొత్తం, పందులు బొర్రి తొక్కుతాయి కదా. సో అలా ఇప్పుడు ఇవే మనం ధనాలు అని చెప్పినాయి కదా. సో ఇవే మీకు చూపిస్తా, కనిపిస్తున్నాయా? ఇవే ఈ వాన కర్రగా అవుతాయి అని చెప్పింది అమ్మ. తొందరగా కోసేయాలని చెప్పింది. ఎండేసినాయి ఆల్రెడీ అంతా. ఇప్పటివరకు కోసేయాలి. నేను ఆఫీస్కి జర్నల్ పోతున్నాను కాబట్టి వీలైతలే కాబట్టి దీని అట్లా నుంచి ఇదంతా ఖాళీనే ఉంది మనది. అండ్ ఒకసారి సో మనం అయితే ఇలా పైపులు ఉంటాయిగా, పైపులు అంతా తీసి వేసిన రోజుకి వచ్చి ఇలా పైపులు చుట్టి ఇలా పెడతా అనమాట. ఇవాళ పెట్టలేదు, కొంచెం టైం లేదనమాట. అది అక్కడనే పెట్టేసిన. ఇక్కడ ఉన్నాయి పైపులు, అక్కడ కూడా ఉన్నాయి, అవి తీసి కూడా చుట్టాలి. మన ఇంటికి అయితే మనం వచ్చినప్పుడు ఇంటికి కళ్ళమ్యాక్ తీసుకొస్తాం మేడం, మనం బయట దగ్గర ఉంటాయి. ఇక కొత్తిమీర అంటే లేదు, ఆడొక చెట్టు తీసుకొని ఈ కొత్తిమీర కట్ట అనేది తీసుకొని, లేకపోతే చాలా తీసుకుపోయేటోళ్ళం ఇంటికి. ఇదన్నమాట. చెమటలు ఎట్లా వస్తున్నాయి. సో ఇలా ఎవ్రీ 2 hours లేదా 1 hour 1.5 hour ఇట్లా రోజు ఇది కోస్తున్నా. సో ఈ కుప్పలు చూసిరా ఇవాళ. సో ఆడ కలం లాగా పెట్టిన. ఇంకా 2 దొయ్యలు ఉన్నాయి, ఇంకా 2 days పడుతుంది వచ్చిన అది తెలిసి అవి పోయినాయి. సో ఇలా రోజు 1 గంట సేపు కష్టపడితే కంప్లీట్ అయిపోతాయి. నాకు ఇంకా నాకు కొత్త కంపెనీలో జాయిన్ కానీ ఇంకా 3 days ఉంది. ఈ 3 daysలో ఇది కంప్లీట్ చేసుకోవాలి. చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో మళ్ళీ స్టార్ట్ చేసిన. మనకు కొత్తిమీర విత్తనాలు అయితే ఇప్పుడు వంటి మాడి పోయి తీసుకొచ్చిన. ఇట్లా కల్టివేటర్ కొట్టిన తర్వాత రోటోవేటర్ కొట్టాలి. రోటోవేటర్ కొట్టిన తర్వాత ఇత్తులు వేయాలి. ఇత్తులు వేసి మళ్ళీ రోటోవేటర్ మీదకెళ్ళి కొట్టుకుంటూ వస్తే అయిపోతుంది. సో ఇది మన పైన అది ఉంది, ఇది మళ్ళా అది ఇదంతా ఇప్పుడు నాటేసా కాబట్టి అది తింది ఏమంటుంది. కొంచెం పైసలు అడ్జస్ట్ కావాలి కదా. సో మనం ఒంటిమాడికి పోయి ఇత్తులు అయితే తెచ్చినాం, ధాన్యాలు 5 kgs అయితే తెచ్చేసి ఇది ఒక్కదే అయితే వేద్దాం. ఇది ఒక్కదే అయిపోయిందంటే ఏం కాదు. ఇంకా ఇత్తులు చల్లాలి, ఇట్లా పడతాయి. మళ్ళీ అట్లా పడ్డాక అట్లా కొట్టుకోవాలి. సో చల్లేదు నేను చూపెట్టలేదు, చూపిస్తాను. నార్మల్గా మంది ఎట్లా చల్లుతారు ఇట్లా చేతితోటి చాలా చల్లాలన్నమాట. దూరం పడాలి, ఎందుకంటే ఈ సమ్మర్ కదా, దగ్గర వస్తే సన్నగా అయిపోతాయని అంతా వేసేసిన. అన్న కొట్టేస్తుండు. అది అయిపోగానే
పైపులు పరుచుకోవాలి. రేపు నీళ్ళు స్టార్ట్ చేయాలి మనం చేసినాక. రేపు మనం ఈరోజు ఏంటంటే సో మనం ఈరోజు నిన్న దునిపించేసినాం కదా, దునిపించినాక ఈ పైపులు వరిసి సో ఫస్ట్ మనం ఎండు క్యాబ్లు లేకుండా వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇస్తే ఏమవుతుందంటే చెత్త ఏదైనా ఉంటే పైప్లో ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్లో చెత్త ఏదైనా ఉంటే పోతుంది అనమాట. అక్కడ వదిలేసిన తీసేసి ఇప్పుడు ఎండు క్యాబ్ పెట్టేసిన అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసిన వాటర్ పెట్టాలి. సో నిన్న దునిపించిన కాబట్టి 1 డే తర్వాత నేను నీళ్ళు పెడతా. సో 1 డే అయింది నిన్న. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి అక్కడ నీళ్ళు పెట్టినా అనమాట. ఇప్పుడు వస్తుంది కదా, కనిపిస్తుంది మీకు. సో దగ్గర చూపిస్తా. సో ఇలా వర్షంలాగా పడుతుంది అనమాట, తుగురు. సో ఇది ఇలా పడుతుంటుంది. ఇలా నీళ్ళు పెట్టాలి. ఇలా నీళ్ళు పెట్టిన తర్వాత సో నెక్స్ట్ డే గడ్డి మందు కొట్టాలి. రేపు మనం ఇంకా గడ్డి మందు కొడతాం. నీళ్ళంతా వారిచ్చేసినాక గడ్డి మందు కొడతాం రేపు.